పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు మెంబర్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫారూక్ నగర్ మండలం కంసాన్పల్లి గ్రామంలో అవశేఖర్ అనే యువకుడు రైల్వే పట్టాలపై శవంగా కనిపించాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతన్ని కంసాన్పల్లికి చెందిన అవశేఖర్ గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న బంధువులు గ్రామస్తులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మరోవైపు గ్రామంలో కూడా పెద్ద ఎత్తున గుమికూడారు. వార్డు మెంబర్గా పోటీ చేయొద్దంటూ వచ్చిన బెదిరింపులే అభ్యర్థి ఆత్మహత్యకు కారణమని బంధువులు గ్రామస్తులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో పరిస్థితులు చేజారకుండా చర్యలు చేపట్టారు. అవశేఖర్ మృతికి కారణాలపై విచారణ సాగిస్తున్నారు. ఏం మాట్లాడక మాట్లాడు సేపు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్. కవిత, రంగారెడ్డి జిల్లా ఫారూక్ మండలం కంసాన్పల్లిలో పంచాయతీ వార్డు మెంబర్ గా పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేసిన ఆవశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఆవశేఖర్ బీజేపీ మద్దతుతోనే వార్డు మెంబర్ గా పోటీ చేసినట్టు చెప్తున్నారు. అయితే పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ నామినేషన్ ను విత్డ్రా చేసుకోవాలని చెప్పి టిఆర్ఎస్ నుంచి మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి ఒత్తిడి చేయడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఆవశేఖర్ బంధువులు అయితే చెప్తున్నారు. కంసన్పల్లి గ్రామంలో వార్డు మెంబర్ గా 4వ వార్డు నుంచి వార్డు మెంబర్ గా పోటీ చేసేందుకు ఆవశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ దాఖలు సంబంధించి ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఉపసంహరణ ప్రక్రియలో ఆవశేఖర్ ను నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను ఒత్తిడి చేయడంతోనే రైల్వే పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులైతే ఆరోపిస్తున్నారు. అయితే ఫరూక్ నగర్ కు సంబంధించి ఫరూక్ నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై మృతదేహంగా పడి ఉన్నాడు. అతన్ని మృతదేహాన్ని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి సివిల్ పోలీసులకు కేసు మార్పిడి చేయబోతున్నారు. అసలు అవశేఖర్ మృతికి కారణాలేంటి, పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ విత్డ్రా చేసుకోవడానికి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడా, వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితి అదుపు దాటకుండా పోలీసులు పూర్తి స్థాయిలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.